హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టేస్టీగా అండ్ ఈజీగా చికెన్ కర్రీ చేయబోతున్నాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బగారాకు, బండపువ్వు ఆకు, యాలకులు అందులో వేసుకొని మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని అది కూడా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. అండ్ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో అల్లం వేసుకోవాలి. అల్లం వేసిన తర్వాత మొత్తం అల్లం కలిసేలాగా కలుపుకోవాలి. అండ్ మనం ముందుగా తీసి పెట్టుకున్న పసుపును టేస్ట్కి సరిపడా అందులో వేసుకోవాలి. అండ్ మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని అందులోకి సర్వ్ చేసుకోవాలి. అది కూడా మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి. దాని తర్వాత మనం టేస్ట్కి సరిపడా కారం వేసుకొని కారం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ నూనె అంతా పైకి వచ్చే వరకు చూసుకోవాలి. అండ్ లాస్ట్లో గరం మసాలా, చికెన్ మసాలా అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. ఈ సింపుల్ ప్రాసెస్ లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.